భగవద్గీత ఏ అంశాలను స్పృశించింది అంటారు? అసలు స్పృశించని అంశమే లేదు భగవద్గీతలో. మాస్టర్ ఆఫ్ ఆల్ మాస్టర్ శ్రీకృష్ణుడు, అందుకే జగద్గురువు అన్నారు ఆయన్ని. అందులో మానవ జీవితానికి కావలసిన అంశాలన్నింటినీ కూడా ఈ 18 అధ్యాయాలలో అనేక సందర్భాల్లో స్పృశించాడు. వారు చెప్పినట్టుగా అర్జునుడు అనే ఒక నేపథ్యాన్ని అక్కడ పెట్టుకుని మానవాళి మొత్తానికి సందేశం ఇచ్చిన భగవద్గీతని ముందు పారాయణ చేయమన్నారు. ఈ 18 అధ్యాయాలను పారాయణ చేస్తూ ఉండగా ఆ భగవంతుడు లక్షణాలు కొన్ని ఆపాదించబడతాయి. అంటే భగవంతుడిని కీర్తిస్తూ ఉండగా ఆ పెద్దల యొక్క ఆ మహాపురుషుల యొక్క లక్షణాలను మనం పుణికిపుచ్చుకోవడానికి అలా పారాయణ చేయగా మనిషిలో ఉన్నట్టు మానవత్వంతో పాటు దైవత్వం కూడా మేలుకుంటుంది. అందుకని ఏం చెప్పింది భగవద్గీత? మానవుడి యొక్క జీవితం నలిగిపోవడానికి కాదు ఉన్నది, మానవుడి యొక్క జీవితం ఈ భూమి మీద మానవుడై వెలగడానికి, మాధవుడై వెలగడానికి. అది చెప్తే ఇప్పుడు ఏ మధ్యన మనం ఏం చేసామంటే ఆ టీకా తాత్పర్యాలతో మాత్రమే సరిపెట్టుకుని ఇన్నిసార్లు నేను పారాయణ చేశాననేటటువంటి పరిస్థితుల్లో పడిపోతుంది జాతి. ఎక్కడైనా దూరాన భగవద్గీత వినపడుతోంది అంటే బహుశా వారి ఇంట్లో పాపం ఎవరో చనిపోయారు కాబోలు అనుకునేటటువంటి స్థితికి తీసుకొచ్చారు ఇవాళ. అందుకని రామాయణము భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథాలు కేవలం పారాయణలకు మాత్రమే పరిమితం కాకుండా మన జీవితాలను సరైన దారిలో మలుచుకోవడానికి వెలుగు చూపేట ఒక కరదీపికలుగా మనం గ్రహించినప్పుడు మానవాళికి శాంతి సౌఖ్యం లభిస్తుంది. ఇవాళ ఏమవుతోంది, ఇప్పుడు మనం భగవద్గీత ఎక్కడి నుండి వచ్చింది? మనకు వేదాలు, ఆ వేదాల నుండి మళ్ళీ ఉపనిషత్తులు, దానిని మరింతగా జల్లెడపడితే దాని నుండి ధర్మశాస్త్రాలు, ఆ ధర్మశాస్త్రాలు కావ్యాలు, ఇవన్నీ తర్వాత పద్యాల రూపంలో, ఆ తర్వాత ఆఖరికి ప్రతిరోజు మనం మాట్లాడుకునే సామెత రూపంలో వచ్చేటటువంటి అనుభవజ్ఞులు చెప్పే మాటలు కూడా గీతాసారమే. అందుకని సామాన్యులందరికీ చేరింది. అయితే దానిని అన్వయించుకుని ఇందాక స్వామీజీ చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేసుకోవడంలో మనం ఇక్కడ పొరపాటు చెందుతున్నాం. ఎందుకని పారాయణ చేస్తే పుణ్యం వస్తుందని పిల్లవాడు కనుక స్కూల్కి వెళుతూ ఉంటే చాక్లెట్ ఇచ్చి మరిపించినట్టుగా ఒరే నీకు ఇది పెడతాను అది పెడతాను అన్నట్టు ఒక కనెక్షన్ కోసం వాళ్ళు పారాయణ చేస్తే నీకు పుణ్యం వస్తుందని ఒక చూపించారు. అది మంచిదే. అయితే ఒక పారాయణ చేస్తేనే పుణ్యం వస్తుంది కాబట్టి మనం పారాయణ చేసేద్దామనే స్థితిలో పడిపోయింది. ఇందాక వారు చెప్పినట్టు వాళ్ళ జాతి మొత్తం కూడా ఒక మత్తులో పడిపోయింది. అటువంటి యూత్, సమాజానికి ఆధారం కావలసినటువంటి యువతీ యువకులు కూడా సమాజం మీద ఆధారపడి సమాజానికి ఇబ్బందులు కలిగే పరిస్థితుల్లో తెచ్చిపెట్టుకుంటున్నారంటే కారణం ఏమిటి? ఆ భగవద్గీత యొక్క సారాన్ని, ఎసెన్స్ ఏదైతే ఉన్నదో దానిని సరైనటువంటి దిశలో వాళ్ళకి సరిగ్గా బోధించకపోవడం వల్ల, పైగా ఇది ఒక మత గ్రంథం అని పేరు పెట్టేశారు. ఇది మత గ్రంథం, యూనివర్సల్ గ్రంథం. అది యూనివర్సల్, అందరికీ కావాలి కదా. ఏం చెప్పింది? ధర్మనిష్టలో మనకు సదాచారాలు పెట్టింది. ఏమిటా సదాచారాలు? పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతం, సత్యనిష్ట, ఆశ్రిత రక్షణ, ఇవన్నీ మనకు ఒక సదాచారాలుగా మన ముందు పెట్టారు. మనోనిగ్రహాన్ని ఎలా పొందాలి, సత్యనిష్టగా ఎలా ఉండాలి, ఇతరుల వస్తువుల మీద ఆశపడకుండా ఎలా ఉండాలి, ఎక్కువ తక్కువలు పాటించకుండా అందరి పట్ల ఒకరికొకరు మక్కువగా ఎలా ఉండాలి, ఇవన్నీ భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుంటే దాని లోతుకు కనుక వెళితే దాని సారం. ఈ మధ్యన ఇంకొక పొరపాటు జరుగుతోందమ్మా. సంస్కృతం అందరం చదువుకోకపోవడం వల్ల ఆ సంస్కృతాన్ని ఎవరికి పడితే వాళ్ళు మిస్ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మవారికి పాపనాశిన్యై నమః అంటాం. వీళ్ళేం చెప్తున్నారు? పాపాలను పోగొడుతుంది అంటే నేను పాపాలు చేసిన ఈ నామం చెప్తే పోగొట్టేస్తుంది కదా అని అర్థంలో చేసేస్తున్నారు. నిన్ను పాపాలను చెయ్యనీయకుండా చేస్తుంది, అది అర్థం అక్కడ. ఈ అర్థాలు మార్చేసేటప్పటికి ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇచ్చేసరికి జాతి నష్టపోతుంది, అయోమయ స్థితిలో పడిపోతుంది, గతి తప్పిపోతుంది. ఆ గతి తప్పుతున్న మానవాళికి మతిని తెప్పించడానికే కదా మనకి పవిత్ర గ్రంథాలు. కాబట్టి మంచి విషయాన్ని మంచిగా చెప్పడంలో కూడా, సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టు చెప్పడంలో కూడా ఒక రకంగా మనం ఆధ్యాత్మికవేత్తలను చెప్పుకునే వాళ్ళని కూడా ఒక రకంగా మనం సక్సెస్ కాలేకపోతున్నామని కూడా నాకు అనిపిస్తుంది.